హలో గైస్, మనం ఇప్పుడు హిమాచల్ ట్రిప్కి పోతున్నాం. ఢిల్లీకి ఇంకొక 2.5 అవర్స్లో ఫ్లైట్ ఉంది. సో ఇప్పుడైతే పోతే మనకు కరెక్ట్ టైం సెట్ అవుతుంది, కొంచెం టైం కూడా స్పెండ్ చేయొచ్చు అని పోతున్నాం. మనం చూస్తుండగానే ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ నుంచి అయితే అసలు జర్నీ షురూ అయిపోతుంది. చూడండి మన లుక్, ట్రావెల్ బ్యాగు, డ్రెస్ ఎట్లుందో కామెంట్ చేయండి. సో కొంచెం టైం ఉంది కానీ అటు సైడ్ చూస్తే మంచిగా రెస్టారెంట్ కనబడుతుంది, జనాలందరూ పోతున్నారు వస్తున్నారు. సో కొద్దిసేపు ఇట్లా అటు ఇటు చూసి లోపలికి పోతున్నా. సోలోగా ఉంటే ఏం చేయాలి, ఓన్ వైబ్ ఎంజాయ్ చేయాలి. ఇట్లా మంచిగా రిలాక్స్ కావాలి, కొన్ని వీడియోలు తీసుకోవాలి, మనమే షూట్ చేసుకోవాలి. కొంచెం కొత్తగా ఉంటుంది కానీ మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే మస్తు ఫీల్ అవుతాం. తర్వాత ఎయిర్పోర్ట్ అంతా మంచిగా ఇష్టం ఉన్నట్టు తిరగచ్చు, వీడియోలు షూట్ చేసుకోవచ్చు. బయట కొంచెం గరం అనిపించింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చల్లగా ఉంది. లోపలికి చెక్కిన ఈ బ్యాగ్ అక్కడ పడేసి ప్రశాంతంగా ఇట్లా ఫ్లైట్లు చూసుకుంటా కొద్దిసేపు అయితే కూర్చున్నా. ఎక్కడనో ఇంటి దగ్గర ఉండి పైన ఫ్లైట్లు చూసే మనం వీడికి వచ్చి ఇప్పుడు ఫ్లైట్లు చూస్తుంటే కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ అనిపిస్తుంది. మిడిల్ క్లాస్ లైఫ్స్ ఫ్లైట్లు చూసుడే కాదు, ఎక్కడ కూడా ఉంటుంది. చలో, తాపకొక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితేనే ఉంది, పోతుంది చూడండి. ఇంకా ఖాళీగా ఒక్క దగ్గర ఎంతసేపు కూర్చుంటామని చెప్పేసి అట్లా చూద్దామని పోతే రేట్లు అయితే బీభత్సంగా ఉన్నాయి. అసలు మాల్స్ రేట్ కంటే డబుల్ ఉన్నాయి. ఇంకా మన ఫ్లైట్ టైం అయితే చాలా టైం పడుతుంది అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నా. వేరే ఫ్లైట్ వాళ్ళు అయితే ఫుల్ లైన్లు కట్టేసారు ఎక్కడోళ్ళు అక్కడ, వాళ్ళకు ఎంట్రీ అయితే నడుస్తుంది. వాళ్ళ పని మీద వాళ్ళు ఫుల్ బిజీ ఉన్నారు, మనమే తిరుగుతున్నాం. అటు ఇటు తిరిగి వచ్చేసరికి టైం అయితే అయింది. ఇంకా ఎంట్రీ అయితే చేస్తున్నారు, చాలామంది లోపలికి వెళ్ళిపోయారు. మనం కూడా వెళ్ళాల్సిందే. వీళ్ళందరూ 11 నెంబర్ దగ్గర ఉన్న వాళ్ళందరూ మన ఫ్లైట్ వాళ్ళే. చలో, ఇంకా ఈ వే నుంచి వెళ్తే డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది ఫ్లైట్కి. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇట్లనే పోయినా. ఈసారి అన్న బస్సులో తీసుకొని పోయి మంచిగా ఫ్లైట్ చూపిస్తారు కావచ్చు అనుకున్నా. ఈసారి కూడా బిస్కెట్ ఇట్లా మెల్లగా ఆక్కుంటా ఫోటోలు లేకుండా రావాలి, చూసి నేర్చుకోండి అట్లా. సో మనం ఇప్పుడు కొంచెం ముందుకు పోతే లెఫ్ట్ సైడ్లో మన ఎంట్రీ. లోపలికి వచ్చినాక బస్సులో లైన్ ఉన్నట్టుంది, మన సీట్ కోసం వెతుక్కొని పోయి కూర్చున్నాడే. సో మన సీట్ అయితే తొందరనే దొరికింది. మన దగ్గర మల్టిపుల్ బ్యాగ్స్ ఏం లేవు, ఉన్న ఒక్క బ్యాగ్ని ఆ బ్యాగేజ్ కౌంటర్లో ఇచ్చేసినాం కాబట్టి ప్రశాంతంగా కూర్చున్నాం. ఇప్పుడు ఏముంటుందంటే సీట్ బెల్ట్ ఎట్లా పెట్టుకోవాలి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్, ఎమర్జెన్సీ డోర్ ఎక్కడుంది, సడన్గా ఒకటేసారి ఆక్సిజన్ రాకపోతే ఏం చేయాలి, అవన్నీ చెప్తారు మంచిగా. సో అట్లా చెప్తుండగానే మన ఫ్లైట్కి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ఇంకా మన ఫ్లైట్ అయితే మూవ్ అయింది చూడండి, వెళ్తుంది, ఇంకా స్టార్ట్ అయింది. కొంచెం స్పీడ్ పెంచుతారు. ఇంకా చాలా ఫ్లైట్లు అయితే పార్క్ చేసి ఉన్నాయి, మనం ఇక్కడ చూడొచ్చు. వావ్, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా, ఇండిగో అన్నీ ఉన్నాయి. సో రన్వే ఇది. వావ్, అక్కడ ఇండిగో ఇంకో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. సో ఇది కూడా స్పీడ్ పెరిగిపోయింది మన ఫ్లైట్ అయితే. రన్వేలో స్పీడ్ పెరిగింది, ఒకటేసారి ఫ్లై అవుతుంది. ఇంకా కమాన్, yes టేక్ ఆఫ్ అయింది, పైకి పోతుంది. చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోతుంది. కిందికి చూస్తుంటే చూడండి, చెట్లు, గుట్టలు, పొలాలు అన్నీ చిన్నగా అయిపోతున్నాయి. హైదరాబాద్ అంతా చిన్నగా అయిపోతుంది గూగుల్ మ్యాప్స్లో చూసుకున్నట్టు. వావ్, పైకి చూస్తేనేమో అంత ఫాగీగా ఉంది. అట్లా ఫాగీగా ఉండి ఒకటేసారి క్లౌడ్స్లోకి వెళ్ళిపోతుంది. ఇటు లోపల చూస్తేనైతే చాలామంది నిద్రపోతున్నారు. క్లౌడ్స్ దగ్గరికి వచ్చేసినాం చూడండి. వావ్, ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు, స్పెక్టాక్యులర్ వ్యూస్ ఇవి. ఇంకా పైకి పోతుంది ఫ్లైట్ అయితే, మబ్బుల నుంచి పైకి. అంత దూదిలాగానే అనిపిస్తుంది, పత్తి దూది. ఫ్లైట్ క్లౌడ్స్ మధ్యలో ఉండగా ఫుడ్ అయితే వీళ్ళు తీసుకొని వచ్చేది. సో మనమైతే వెజ్ ఆర్డర్ చేసినాం. వెజ్ అంటే పప్పుతో పాటు ఒక బన్నులాగా ఉంది, టేస్ట్ అయితే బాగుంది. హైదరాబాదే కాబట్టి టేస్ట్ మనకు తగ్గట్టే ఉంది.
సో ఈ క్లౌడ్స్ అయితే క్రేజీ కనబడుతున్నాయి. ఈ మధ్యలో నుంచి పోతుంది కాబట్టి జర్నీ అయితే బ్యూటిఫుల్ అయింది అసలు. వావ్! సో ఇప్పుడు ఈ ఫ్లైట్ మబ్బుల నుంచి కిందికి వస్తుంది అన్నట్టు, కొంచెం క్రాస్ చేసి డౌన్ చేస్తున్నాడు ఇక. సో ఇప్పుడు ల్యాండింగ్ అయితే అవుతుంది మరి కొద్దిసేపట్లో. సో స్పీడ్గా దిగుతుంది దిగుడైతే. పైకి ఎక్కేటప్పుడు కొంచెం లేట్ అవుతుందేమో కానీ చూడండి ఇక సిటీ కనబడుతుంది. ఇది ఢిల్లీ సిటీ పైనుంచి కిందికి వ్యూ అయితే ఇట్లా కనబడుతుంది. సో ల్యాండింగ్ కూడా అయిపోతుంది. ఎస్, ల్యాండింగ్ అయిపోయింది. ప్రజెంట్ ఢిల్లీకి అయితే ల్యాండ్ అయినాం మనం. సో మన ముందున్న వాళ్ళందరూ దిగిపోయారు, ఎన్నుకున్న వాళ్ళు ఇంకా వస్తున్నారు. ధన్యవాదములు. చలో. సో ఇక్కడ నుంచి బయటికి చూస్తే వ్యూ మాత్రం సన్సెట్ అవుతుంది. క్రేజీ ఉంది అసలు అక్కడ ఫ్లైట్. సో ఇప్పుడు ఈ ఢిల్లీకి వచ్చినాక ఒక పెద్ద టాస్క్ ఏంటంటే ఆ బ్యాగ్ తీసుకోవాలి. ఆ బ్యాగ్ తీసుకోవడానికి ఎక్కడికో దూరం ఉందని చెప్పారు. చాలా దూరం ముందైతే నడుచుకుంటూ పోవాలి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే అసలు క్రేజీ ఉంది అసలు. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. వావ్! మనం ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాగ్స్ అక్కడెక్కడో వేస్తారు, అవి కూడా ట్రావెల్ చేసి ఇక్కడికి వస్తాయి అన్నమాట. సో అవి వచ్చే వరకు వెయిట్ చేసి మన బ్యాగ్ దొరకబట్టుకొని తీసుకోవాలి. వచ్చేసింది మన బ్యాగ్, ఇదిగో. చలో, ఇది తీసుకొని ఒకసారి మంచిగా చెక్ చేసుకోవాలి బ్యాగ్. ఓకే, ఎవ్రీథింగ్ గుడ్. ఇంకా అందరం బ్యాగ్స్ తీసుకొని అయితే బయలుదేరినాం. మనం వెళ్ళాల్సింది మెట్రోకి కాబట్టి ఫస్ట్ మెట్రో ఎక్కడుందో కనుక్కొని అక్కడికైతే పోవాలి. ఫాలో మై జర్నీ. ఇంకా ముందు ముందు అద్భుతంగా ఉంటుంది జర్నీ అయితే. ఇప్పుడైతే ఢిల్లీ మెట్రోకి వచ్చినాం. మెట్రోలో జర్నీ చేస్తున్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ జింగ్ బస్. ఈ బస్సులో బెడ్షీట్లు కూడా ప్రొవైడ్ చేసారు, చలిపెడతారని చెప్పేసి. అలా విండో నుంచి బయటకు చూస్తే ఫుల్ సిటీ కనబడుతుంది. చూడడానికి ఇల్లులు అయితే కొంచెం డిఫరెంట్గా కట్టుకున్నారు వాళ్ళైతే. కేరళ సైడ్ పోతే ఒక రకంగా ఉంటాయి, ఇక్కడికి వస్తే వేరే రకంగా ఉన్నాయి, అట్లుంటుంది అన్నట్టు. సో మనం ఇప్పుడైతే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు బైక్ రెంటల్స్ కోసం తిరిగి ఒక దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అయితే చూసినాం. ఈ కలర్ మంచిగా ఉంది, మనకు సెట్ అవుతుంది అని చెప్పేసి ఇదే కావాలని చెప్పి తీసుకున్నా. మనం జర్నీ స్టార్ట్ చేసినాం. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. అట్లా కొద్దిసేపు ఆగి ఇక్కడనైతే లొకేషన్ అయితే క్యాప్చర్ చేస్తున్నా. రాళ్ళన్నీ చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. ఫుల్ రాళ్ళే కొట్టుకొచ్చినట్టున్నాయి. ఇవి వర్షంలే వరదలలో వచ్చినట్టున్నాయి. సో ఇట్లనైతే జర్నీ స్టార్ట్ చేసినాం. వర్షం పడి తగ్గిన తర్వాత ఎటు చూసినా గ్రీనరీ. ఆ టాప్ హిల్స్ దగ్గర నుంచి కొంచెం ఫాగీగా కనబడుతుంది. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అసలు మామూలుగా లేదు. నేను ఎప్పుడు సరిగా రాయల్ ఎన్ఫీల్డే నడపలేదు, ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ టైం తీసుకున్నా. అండ్ ఇక్కడనైతే ఈ రోడ్లకి హిమాలయన్, రాయల్ ఎన్ఫీల్డ్ తప్ప వేరే ఏం సెట్ కాదు. అందుకే హిమాలయన్ బాగానే ఉంటుంది కానీ రాయల్ ఎన్ఫీల్డ్ అయితే కొంచెం ఫొటోస్కి కొంచెం లుక్ బాగుంటుంది. మనకు ఫొటోస్ ఇంపార్టెంట్, కొంచెం వీడియోలు కూడా క్యాప్చర్ చేసుకుంటాం కాబట్టి ఇది తీసుకున్నా. మంచిగా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే, అసలు మామూలుగా లేదు. ఇప్పుడైతే మనం రూమ్ పోతున్నాం. రూమ్ పోయి నైట్ అంతా గట్టిగా నిద్రపోవాలి, లేకపోతే రేపు పొద్దున డే మొత్తం రైడింగే ఉంటుంది అంతా. సో నైట్ అంతా నిద్రపోయి ఇక్కడనైతే ఏం క్యాప్చర్ చేయలేదు వీడియోస్ అసలు, కొంచెం ఫోన్లో ఛార్జింగ్ లేకుండే. సో డైరెక్ట్ రేపు ఎర్లీ మార్నింగ్ జర్నీతో షురూ. నైట్ అంతా పడుకొని ఎర్లీ మార్నింగ్ 6:30కే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా పొద్దున్నే గ్లౌజెస్, జాకెట్ ఇవన్నీ వేసుకున్నా కానీ ఇంకా లోపల చల్లగానే ఉన్నది. ఇట్లాంటి జర్నీ చేసినప్పుడు ట్రావెల్ గేర్ సెటప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. నేను ఏదో జాకెట్, గ్లౌజెస్, 2 ప్యాంట్లు వేసుకొని అయితే స్టార్ట్ చేసినా కానీ ట్రావెలర్స్ రెగ్యులర్గా చేసే వాళ్ళు అయితే మంచి సెటప్ అయితే ఉంటుంది వాళ్ళకు. సో మనం ఇప్పుడు ఎక్కడికి పోతున్నాం అంటే అటల్ టనల్ సైడ్ పోతున్నాం. అక్కడ స్నో హిల్స్ కనబడుతున్నాయి కదా కొండల్లాగా, వాటి మధ్యలో నుంచి జర్నీ చేయడానికి వెళ్తున్నాం. ఏంది బ్యాక్గ్రౌండ్లో ఎవరు కనబడతలేరు, పబ్లిక్ ఎవరు వస్తలేరు అని చూస్తున్నారా? మనం ఎర్లీగా స్టార్ట్ అయినాం కాబట్టి ట్రాఫిక్ ఏం లేదు. జనాలు వచ్చేటోళ్ళు అందరూ 7:38 అట్లా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత క్యాబ్స్ మాట్లాడుకొని లేకపోతే ప్యాకేజ్లతోటో ఈ రూట్లో వస్తారు. ఆ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మనం ఎర్లీగా వస్తే ఏంటిదంటే పీస్ఫుల్ ఉంటుంది జర్నీ.
మనం నచ్చిన కాడ ఆగి ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు తీసుకోవచ్చు, కొంచెం చిల్లు కొట్టచ్చు. మనం ఇప్పుడు అతల్ టనల్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రెడ్ హుడీ వేసుకున్నాడు చూడు, బైక్ మీద ముందుకెళ్తున్నాడు, అతను పరిచయం అయ్యిండు. ఆయన ఆంధ్ర నుంచి వచ్చిండు. సో నేను బైక్ అక్కడ పార్క్ చేసిన తర్వాత వచ్చి హాయ్ బ్రో అట్లా మాట్లాడిన తర్వాత తెలుగా అంటే ఎస్ అవును అన్నాడు. సో తను కూడా నేను వెళ్ళే రూట్లోనే వెళ్తున్నాడు. ఇద్దరం కలిసి పోదామని చెప్పి మంచిగా మాట్లాడుకొని జర్నీ అంతా సోలోగా ఓడవుతుంది అనుకున్నా. బట్ మనకైతే ఒక ఫ్రెండ్ దొరికిండు. మంచిగా ముచ్చట పెట్టుకుంటా అక్కడక్కడ ఆక్కుంటా ఫన్ చేసుకుంటా కూడా పోవచ్చు. మనము అతల్ టన్నల్ మధ్యలో నుంచి జర్నీ చేస్తున్నాం. ఇది డిస్టెన్స్ వచ్చేసి 9 కిలోమీటర్స్ ఉంటుంది. వరల్డ్ లాంగెస్ట్ టన్నల్స్లో ఇదొకటి. పైన ఎంత వర్షం పడ్డా స్నో పడ్డా ఏం కాదు. బట్ కొన్ని ప్లేస్లల్లో స్నో కరిగిపోయిన వాటర్ అయితే ఇందులోకి వస్తుంది. మనం ఇందులో నుంచి బయటికి పోవాలంటే హార్డ్లీ 10 to 15 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఈ టన్నల్ ఎండ్ అవుట్ తోటే వ్యూస్ ఉంటాయి మావా, అసలు వేరే లెవెల్. ఎలా ఉన్నాయి మావా మౌంటైన్స్, అద్దరిపోలా. మనం ఇప్పుడైతే సిస్సు విలేజ్ రూట్ సైడ్ అయితే పోతాం. మనం ఎంత హైట్లో ఉన్నామో తెలుసా, 3200 మీటర్స్ హైట్లో ఉన్నాం. ఇక్కడ నుండే లాహుల్ వ్యాలీ అయితే స్టార్ట్ అయిపోతుంది. మనం వెళ్ళే రూట్లో వాటర్ ఫాల్స్, స్నో మౌంటైన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోడ్స్ అండ్ చంద్రతాలి లేక్, అదన్నీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీరైతే చూస్తారు కదా. ఇక్కడ కొద్దిసేపు ఆగి ఈ మౌంటైన్స్ మధ్యలో కొంచెంసేపు అయితే గడుపుదామని చెప్పి ఆగిన. సో చాలామంది ఎవరైతే ప్యాకేజీలు తీసుకుంటారో అతల్ టన్నల్, సోలంగ్ వాలే, కొంచెం సిస్సు వరకు అయితే తీసుకొని ఇక్కడి వరకు వచ్చే రిటర్న్ వెళ్ళిపోతారు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ వరకు ఒక ఎత్తు, ఇక్కడ నుంచి మనం జర్నీ చేసేది అయితే ఇంకో ఎత్తు. అటు ఉన్నంత లొకేషన్స్ ఇటైతే ఉండయి, అటైతే వేరే లెవెల్ ఉంటుంది. కొంచెం అడ్వెంచర్ ఎవరైతే ఇష్టపడతారో అటు సైడ్ అయితే అది చేస్తారన్నమాట. సో ఇక్కడనైతే చాలా వరకు స్టాల్స్ ఇంకా ఓపెన్ కూడా కాలేదు. వాళ్ళు డెహ్రాడూన్ నుంచి వచ్చిర్రంట. మంచిగా బ్లాక్ కలర్ కార్ తీసుకున్నారు, జమ్మని వెళ్ళిపోతారు. ఇక ఇప్పుడు మనం సిస్సు రూట్ సైడ్ అయితే పోతున్నాం. ఇంకా చలో. అతల్ టన్నల్ దాటిన తర్వాత మొత్తం ల్యాండ్స్కేప్ మారిపోయింది. చూడడానికి చాలా అద్భుతంగా కనబడుతున్నాయి వ్యూస్ అయితే. అట్లా కానీ జాకెట్ లేకుండా అయితే నడపలేము, ఫుల్ చల్లగా వస్తుంది. ఆగున్నప్పుడు ఎటన్నా తిరిగినప్పుడు జాకెట్ లేకుండా కూడా ఇప్పుడైతే మేనేజ్ చేయొచ్చు, అంత కోల్డ్గానైతే లేదు. ఇప్పుడు మనం చూస్తుండగానే ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే వచ్చింది. అక్కడ ఒకసారి అయితే పోయి చూసిన. ఇది ఇప్పుడు ఇట్లా వచ్చింది, కానీ నార్మల్గా అయితే స్నో ఫుల్గా ఉన్నప్పుడు కొంచెం వింటర్ ఆ సీజన్లో మాత్రం బీభత్సంగా ఉంటుంది వాటర్ అయితే. సో ఇదంతా పెరిగిపోతుంది మంచంతా. ఇక్కడికి వచ్చేపు ఉండి టైం స్పెండ్ చేసి అలా 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 కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకొని చలో మళ్ళీ జర్నీ షురూ. సో ఇప్పుడు మనం ఇంకా కొంచెం ఒక 10 to 20 మినిట్స్ టైం పడుతుంది కావచ్చు. సిస్సుకి అయితే వెళ్తాం. సిస్సుకి వెళ్ళిన తర్వాత కొంచెం తినాలి. ఇక ఆల్మోస్ట్ చూడండి అక్కడ ఇప్పుడైతే ఏం లేవు కాబట్టి ఆ లారీలతోటి వర్క్ చేస్తున్నారు. ఇదే సిస్సుకి వచ్చేసినాం. సిస్సులో చాలా టెంట్ స్టైల్ అవైలబుల్ ఉంటాయి, ఎందుకంటే అక్కడ రివర్ పోతుంది కదా. ఇప్పుడు అయితే రివర్ సైడ్ టెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంట.
మ్యాగీ అయితే బాగుంది. వేరే ఏ ఫుడ్ తిన్నా సరిగ్గా మనకెక్కది. అంత టేస్ట్ అనిపియది. కొంచెం తినాలంటే మాత్రం మ్యాగీయే బెటరు. దాని తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ బాగుంటది. సో, బ్రెడ్ ఆమ్లెట్ గూడా తినేసినాం. తిన్న తర్వాత ఇంక జర్నీ షురూ మళ్ళీ. ఇక్కడ నుంచి ఇంకా సీనిక్‌గా మారిపోతది. ఇటు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్‌లో చెట్లు చూడండి. చాలా పెద్దగున్నాయి గదా! పీక్ సీజన్‌లో వస్తే మాత్రం ఈ చెట్ల మీద మొత్తం ఫుల్లు మంచుతోటి కప్పబడి ఉంటది. అప్పుడైతే ఇంక వేరే లెవెల్ అనుకో. అరే! మంచి మంచి లొకేషన్‌లన్నీ పోతున్నాయి. ఎక్కడనన్నా ఆగి ఒక మంచి 2, 3 ఫోటోలు దిగుదాంరా భయ్ అంటే అసలు ఎక్కడ జాగనే లేదు. మొత్తం రోడ్ అంతా చిన్నగున్నది. ఈడ పార్క్ చేయడానికి ప్లేస్ లేదు. మనకు మంచి లొకేషన్ కావాలి అండ్ పార్కింగ్ కావాలి. అట్లాంటి ప్లేసే దొరికింది. అక్కడ చూడండి ఆ మౌంటైన్‌కు ఆకాశం మొత్తం తాకుతున్నట్టే ఉన్నది. సో, ఇప్పుడైతే నేను జాకెట్ తీసిన ఎంత కోల్డ్ ఉన్నదంటే చాలా కోల్డ్ ఉన్నది. ఆ గాలి మాత్రం చాలా స్పీడ్ వస్తుంది. మనిషే కొట్టుకుపోయే రేంజ్‌లో స్పీడ్‌గా వస్తుంది. చాలా చల్లగున్నది. మీకు వీడియోలో ఎట్లా కనబడుతుందో తెలవదు గానీ ఎంత బ్యూటిఫుల్ ఉన్నదంటే లొకేషన్. చుట్టూ 360 డిగ్రీస్‌లో మొత్తం మౌంటైన్సే ఉన్నాయి. అన్‌రియల్ అనిపిస్తుంది లొకేషన్ అయితే. వావ్! యాహ్! ఒక్కసారన్నా ఇక్కడికి వచ్చి చూసిపోవాలి. అట్లున్నది లొకేషన్. అసలు జర్నీ వెళ్ళినట్టు అనిపిస్తలేదు ఫస్ట్. ముచ్చట పెట్టుకుంటూ వెళ్ళిపోతాం కదా. యాహ్! యాహ్! ఈ రోడ్లను చూస్తేనే డేంజర్ అనిపిస్తున్నాయి కదా. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ పోతుంది చూడండి. ఎప్పుడు ల్యాండ్ స్లైడ్స్ అవుతాయో తెలియదు. ఈ ఏరియాలో వెహికల్స్ చాలా జాగ్రత్తగా పోవాలి. ఆల్మోస్ట్ ఈ రూట్ నుంచి లడాక్ పోయేటోళ్ళు, స్పితి వ్యాలీ పోయేటోళ్ళు, షింకుల టాప్ పోయేటోళ్ళు అందరికీ ఇదే మెయిన్ రూట్ అన్నట్టు. ఒక్క దగ్గర ఏదైనా స్ట్రక్ అయిందనుకో ఆల్మోస్ట్ అక్కడ ఆగిపోతారు. చాలా అప్పు ఉన్నది ఇక్కడ. పైకి పోడు, రైట్ తీసుకున్నాడు, మస్తు ఉన్నది. ఇక్కడ వెహికల్స్ ఏమన్నా వచ్చినా కానీ కనబడడానికి మిర్రర్ కూడా పెట్టిర్రు. అక్కడ బ్యాక్లో చూడొచ్చు మీరు. ఇన్స్టా 360 తీసుకుపోయి నాతో వచ్చింది కదా బండి మీద, ఆ బండికి మౌంట్ చేసి పెట్టిన. ఇక నేను ముందట పోతున్నా, బండి మీద పోయిన కొద్దీ అది రికార్డ్ చేసుకుంటూ వస్తుంది. తర్వాత రిజల్ట్ ఏమైనా అయితే చూద్దాంలే అని చెప్పి తీసుకున్నా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మొబైల్లో చూస్తేనైతే అంత ఫీలింగ్ అయితే ఏమి అనిపించకపోవచ్చు. టీవీలో కానీ కొంచెం పెద్ద స్క్రీన్లో మాత్రం చూస్తే 100% మిమ్మల్ని అక్కడికి తీసుకుపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది. నేను గ్యారంటీ. పెట్రోల్ ఇక దగ్గర పడుతుంది. ఇంకెంత దూరం ఉన్నదో ఏమో బంక్. పెట్రోల్ కొట్టిస్తే కొంచెం రిలాక్స్గా పోవచ్చు. ఎక్కడ పడితే అక్కడనైతే ఇక్కడనైతే పెట్రోల్ బంకులు అయితే కనబడతలేవు. ఒక దగ్గర ఉంటే మళ్ళీ ఏదో 30-40 కిలోమీటర్స్ తర్వాతనే ఇంకో పెట్రోల్ బంక్ కనబడుతుంది. ముందు ఇంకా చాలా దూరం ఉందనుకుంటా. సో ఆడికి వెళ్ళిన తర్వాత పెట్రోల్ కొట్టించుకోవాలి. ఆడికి వెళ్ళే ముందు అయితే ఒక్కసారి అయితే ఒక మంచి బ్రేక్ తీసుకోవాలి. సో దానికోసమే చూస్తున్నాం, మంచి ప్లేస్ కోసం కూర్చోవాలి కొద్దిసేపు అని చెప్పి. కింద నుంచి చాలా పైకి వచ్చినాం, ఇంకా పోతూనే ఉన్నాం. రాయల్ ఎన్ఫీల్డ్ మీద మాత్రం మస్తు అనిపిస్తుంది జర్నీ. బైక్ కూడా మస్తు హ్యాండిల్ చేస్తుంది. అసలు ఇంత కూడా అటు ఇటు జర్కింగ్ అది ఇది అన్నట్టు ఏం లేకుండా బాగుంది. అండ్ ఊళ్ళలో అక్కడిక్కడ నడిపిన దానికి ఇక్కడ నడిపిన దానికి వేరే లెవెల్ ఫీలింగ్ ఉంటుంది. నాకైతే మస్తు అనిపిస్తుంది జర్నీ. ఇక ఏమున్నది అని కొంచెం ముందుకు పోతే అక్కడ ఒక కొంచెం స్పేస్ అయితే కనబడుతుంది. అక్కడ ఆగుదాం. ఇక ఆగిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు. నేను సోలో రైడ్ చేస్తున్నా అన్న ఫీలింగ్ అయితే ఏమనిపిస్తలేదు. ఎందుకంటే నాకు ఈ ఫ్రెండ్ కలిసిండు. అతల్ టన్నెల్ దగ్గర కలిసిండంటే సేమ్ రూట్లో ఇద్దరం ప్రయాణం చేయాలి. వచ్చే దారిలో కూడా చాలా ప్లేస్లలో మనకి ఈ ప్లేస్ నచ్చింది, ఈ లొకేషన్ మంచిగా ఉంది అంటే ఆగుతున్నాం, ఫొటోస్ తీసుకుంటున్నాం, వీడియోలు రికార్డ్ చేసుకుంటున్నాం. మంచి వైబ్ మ్యాచ్ అయింది అట్లా.
సో నచ్చినంత టైం స్పెండ్ చేస్తున్నాం, మళ్ళీ వెళ్తున్నాం. చాలాసేపు జర్నీ చేసిన తర్వాత ఇక్కడ ఆగుదాం అనుకొని ఆగినాం. నేను ఎక్కడికన్నా పోతే ఎగ్ పఫ్లు, దిల్ పసంద్లు క్యారీ చేసుడు నాకు అలవాటు. సో అవి బ్యాగులు ఉన్నాయని గుర్తుకొచ్చి తీసి కొద్దిసేపు తిని ఈ స్నో మౌంటైన్స్ మధ్యలో బైక్ అట్లా పార్క్ చేసుకొని కూర్చుంటే తింటే మామూలుగా లేదు హవా. వేరే లెవెల్ ఫీలింగ్ అనిపిస్తుంది. వాటర్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు చల్లగా ఉన్నాయి. అది ఎంతకు నార్మల్ అయితే లేవు. ఈ బైకు, ట్రావెలర్ బ్యాగు, నా డ్రెస్సు, నా అవతారం చూస్తే నేను ఒక ట్రావెలర్నే అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తుంది. చలో ఇక జర్నీ స్టార్ట్ చేసినాం. సిస్సు దగ్గర ఉన్న మౌంటైన్స్కి ఈ మౌంటైన్స్కి చాలా డిఫరెన్స్ కనబడుతుంది. అక్కడ ఉన్నాయేమో కొంచెం స్నో కనబడ్డాయి, ఇవైతే రస్టిక్గా ఉన్నాయి. ఈ రివర్ అయితే ఎప్పుడు పోతూనే ఉన్నది, ఎక్కడ చూసినా ఒక రివర్ అయితే కంటిన్యూస్గా ఫ్లో అవుతుంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూస్తే ఈ మౌంటైన్ చూడండి, వర్షం పడ్డప్పుడు ఎంత దారుణంగా ఉంటుందో అసలు. అదంతా కిందికే వస్తుందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మ్యాజిక్ లాగా ఉంటాయి ఈ లొకేషన్ చూడండి. వైబ్ మీరు కూడా నాతో ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, ఫీల్ అవ్వండి. ए दोस्ती हम नहीं छोड़ेंगे. ఇంకా చాలా జర్నీ చేసేది ఉన్నది. మనం ఒక 20-30% అయితే కంప్లీట్ చేసినాం. మనం ఈ రైట్ సైడ్ చూస్తే ఈ గుట్టలు చూస్తే అసలు వర్షం పడితే జర్నీ చేసుడు చాలా కష్టము. అదంతా కిందికి వస్తే ఎట్లా పరిస్థితి అని కొంచెం భయం కూడా అవుతుంది. బట్ అడ్వెంచర్ కాబట్టి చేసుకుంటూ పోవాలి. మనం ఇంకా చాలా జర్నీ చేసే ఉన్నది. మనం ఇంత హైట్కి వచ్చిన తర్వాత కొంచెం ఎట్లా అంటే గాలులు మాత్రం బీభత్సంగా వస్తుంది, స్పీడ్గా వస్తున్నాయి గాలులు అయితే అప్పుడప్పుడు. బట్ జర్నీ అయితే స్మూత్గా నడుస్తుంది. హోప్ఫుల్లీ మంచిగా కంప్లీట్ చేయాలి. మనకు ఓన్ మ్యూజిక్ ఏమన్నా దురంధర్ సాంగ్స్ అవి పెట్టడానికి అయితే ఉంటే బాగుండు. ఇక్కడనైతే మస్తు సెట్ అవుతాయి. యూట్యూబ్లో కాపీరైట్ ఇష్యూ ఉంటాయి కాబట్టి ఏం పెట్టలేం. రంబా హో హో హో. ఇక్కడ పెట్రోల్ బంక్ వచ్చింది. ఇక అమ్మయ్య, పెట్రోల్ కొట్టించుకుంటే కొంచెం నిమ్మలంగా పోవచ్చు. ఇక ఇప్పటి వరకు కొంచెం అది ఎప్పుడు వస్తుందా అని ఒక టెన్షన్ ఉండే. ఎందుకంటే ఈ ఘాట్ రోడ్స్ కాబట్టి ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది ఎగ్జాక్ట్గా తెలియదు. నెంబర్స్ హార్డ్లీ 25-30 ఇస్తుంది కావచ్చు. మీకు కూడా ఇట్లా జర్నీ చేయాలనిపిస్తుంది కదా? వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ అడ్వెంచర్ రైడ్ బ్రో ఇది. ఉన్నది ఒకటే లైఫ్. యూ షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ యార్ డెఫినెట్లీ. ట్రస్ట్ మీ, దిస్ రోడ్స్, టర్న్స్, ఫొటోస్, everything will be remembered rest of your life. After years, when you look back, these memories will really mean to you. ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇవన్నీ చూసుకుంటే. సో నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా ఎక్కడికైనా పోతే క్రౌడీ ఉన్న ప్లేసెస్కి పోకండి, ఆఫ్ బీట్ ప్లేసెస్. ఎందుకంటే జనాలు తక్కువ ఎక్కడికైతే వస్తారు, లేకపోతే ఆ ప్లేస్లో విజిట్ చేయడానికి ఎక్కువ మంది జనాలు ఉన్నారంటే ఆ ప్లేస్ స్కిప్ చేసేసి ఎక్కడైతే జనాలు తక్కువ ఉంటారో ఆ ప్లేస్కి పోరు. మీరు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, అక్కడ పీస్ దొరుకుతుంది. సో ఇప్పుడు మనం జర్నీ చేస్తున్నాం కదా, జనాలు ఎక్కువ లేరు, అందుకే ప్రశాంతంగా పోతున్నాం. ఇప్పుడు మనం తండే బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే అసలు కొత్త జర్నీ అని స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ నుంచి రోడ్లు మారుతాయి అండ్ కొంచెం క్లౌడ్స్ కూడా మారిపోతాయి ఇంకా. అండ్ నేను Insta360 కెమెరా కూడా అంత డిఫికల్ట్ రోడ్స్ ఉన్న దగ్గరనైతే ఆన్ చేయలేదు. అవి ఉన్నాయి, డిఫికల్ట్ రోడ్స్ ఉన్నాయి, బట్ నేనైతే అక్కడ పెట్టలేదు. ఎందుకంటే మనం సేఫ్ జర్నీ అనేది ఇంపార్టెంట్. సో అట్లాంటివన్నీ మైండ్లో పెట్టుకొని రోడ్స్ మంచిగా ఉన్న దగ్గరనే రికార్డ్ చేద్దాం, మిగతా ప్లేస్లలో వద్దు అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఇట్లా చేస్తున్నా. మౌంటైన్స్ చూడండి, కింద ఎంత దూరం పోయినా కానీ ఒక రివర్ అయితే ఫ్లో అయితేనే ఉన్నది. జర్నీలో ఇదైతే 100% కనబడుతుంది. కొంచెం డిస్టెన్స్ వరకు లేకపోయినా కానీ మళ్ళీ ఖచ్చితంగా యాడ్ అవుతుంది రివర్ అయితే. What he like about me,
body so petite, make him right by me. Claiming that he love me, gon' do right by me. I'm the baddest in the room, none in sight like me. Let him smack it, got him fiending, it's a habit. Silly rabbit, got a trick for the cabbage. Bad attitude, got him calling me a savage. He said that I mean, I ain't even let him have it. Bow your head, say your grace. If she really wants smoke, gotta blow it in my face. Got him on a leash, run the track like it's a race. Baby, do you really think you won first place? Showstopper, all eyes on me. Body team, now he wanna sit me. Coochie tight, gotta keep it squeaky clean. I never write back, always leave him on scene. Pretty bitch, face card on 10. Body right, got her nigga looking. My type, total spin that then. I like what I like. 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 సో ఇప్పుడు మనకు కనబడుతుంది బస్సు. సో ఈ రూట్లో ఇది ఫస్ట్ బస్ అనుకుంటా మనకు కనబడడం. చాలా తక్కువ నడుస్తాయి బస్సులు. సో ముందు ఇక్కడ ఒక లొకేషన్ మంచిగా ఉన్నది. సో అక్కడ ఆగుదాం. చలో ఇక కుర్తా వేసుకున్నాం, ఇక షూ వేసుకోవాలి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోతే ఒక రివర్ లాగా పోతుంది అన్నట్టు. అడిగి పోయి చూసేద్దామని చెప్పేసి ప్లానింగ్. ఇక చిన్న ట్రక్ ఉంటుంది. సో దానికోసం అని డ్రెస్ చేంజ్ అయింది. ఈ లుక్ ఎట్లుందో కామెంట్ చేయండి. సో నార్మల్గా రొటీన్గా ట్రావెలింగ్ డ్రెస్లు అవన్నీ అందరూ వేస్తారు. సో మనం కొత్తగా ఉండాలని చెప్పేసి ఇట్లనైతే ప్లాన్ చేసుకున్నాం. సో నడుచుకుంటూ పోతున్నాం. చలో. ఏంది ఈ పైపులు ఎక్కడి నుంచి ఎక్కడికి వేసారు? ఇక్కడ ఏం వ్యవసాయాలు ఏమైతే వండియారు ఏంటియో ఇవి అర్థమైతలేదు. ఓ ఇక్కడ నుంచి ఎక్కాలిగా, సందులో నుంచి పోవాలి. ఇప్పుడు మనం తండి జిస్పా రూట్ మధ్యలో నుంచి చిన్న ట్రెక్కింగ్ లైట్గా పోతున్నాం అన్నట్టుగా. ఓ మై గుడ్నెస్, దురందర్లో పోయినట్టే ఉంది. ఆ మ్యూజిక్ పెడితే బాగుంటుంది. ఇక్కడ దురందర్ మ్యూజిక్ అయితే పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. వావ్, రిస్కీ. ఓరని ఇంత దూరం వచ్చింది దీనికోసమా? ఇది ప్రతి ఏరియాలో పోతూనే ఉన్నది కదా. సో ఏం లేదులే అని చెప్పేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి పోతున్నాం. ఇక్కడ నుంచి మొత్తం అప్పు ఉంది, పైకి వెళ్ళడమే ఉంది ఆల్మోస్ట్ చాలా వరకు. కొంచెం జర్నీ కూడా జాగ్రత్త చేయాలి, ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ జరుగుతాయి. ఇప్పుడు ఏం కింద పడతాయో ఏంటో అని తెలియదు, రిస్క్ ఎక్కువ. చూడండి ఈ మట్టి రోడ్లు, ఇక్కడ మట్టి అంతా జారుతుంది, వాళ్ళని కింద పడ్డాయి. ఈ రోడ్స్ అన్ని చాలా డేంజరస్ ఉన్నది, ప్రతి టర్న్ జాగ్రత్తగా చూసి నడపాలి. కొంచెం అటు ఇటు అయినా కానీ లైఫ్ విల్ బి రిస్క్, అట్లుంటుంది అన్నట్టు. మనకు ఇప్పుడు ఎండ కొడుతుంది, మంచిగా కరెక్ట్ టైంలో వస్తున్నాం. ఇవన్నీ స్నో తక్కువ ఉంది కాబట్టి సెట్ అయిపోయింది. కరెక్ట్ పీక్ సీజన్లో, వింటర్ సీజన్లో వస్తే ఎట్లుంటుండే, ఫుల్ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో స్నో అంతా ఉంటుండే కవర్ అయ్యి. సో మధ్యలో రోడ్ మీద కూడా కొంచెం ఆ స్నో కరిగిపోయిన వాటర్ వస్తుండే, బ్లాక్ ఐస్ ఫామ్ అవుతుండే. అదంతా జర్నీ చేసేటప్పుడు మస్తు ఇబ్బంది అవుతుంది. ఆ టైంలో జర్నీ చేస్తే మస్తు కష్టం. కొంచెం అటు ఇటు తప్పిందా పోయి ఆ లోయలో పడతాం. అది ఎంత కిందికి ఉంది తెలుసా, మొత్తం బండలే. నార్మల్ మట్టిలాగా ఉంటే కొంచెం నువ్వు బతికే ఛాన్సెస్ ఉంటాయి.
అందులో పడితే మాత్రం ఫసాక్. Wanna go dumb? Yeah, I need that. We don't give up. Where my girls at? Wanna cop this Louis V bag? Born to slay, I'm counting up, talking to the boss. You follow my lead, yeah, I got the sauce. It's dripping off me. Forget the cost, your budget is cheap. But living so lavishly, get it like me. No gold, shine my feel like it's from below. Never chase, only choose what we own. But you got me, but you don't. No, no. Feel like you knew me from way back before. Well, it ain't like that no more. Hop in if I'm an old. Credit card, no limit, all of my girls win it, selfie in 1 minute, like lights, camera, action, yeah. Credit card, no limit, they don't know who did it, do it for the gram, pin it, like lights, camera, action. Running it, running it, running it up, running it up, up. Running it, running it, running it up, running it up. Limit, no limit now. Running it, running it, running it up, running it up, up. Running it, running it, running it up, running it up. Limit, no limit now. No limit, no limit. No limit, no limit. No limit, no limit now. Get what I want, like eeny, miny, mo. Ripping off tags, yeah, you must think this is a joke. Every time I pull up, kinda fruity like a roll up. I be sweet and sour, tangy, and I'm sipping on a cola. I be counting on my money like I'm an accountant. I be losing track again, cause I be moving the mountains like gold, gold. Shine my feel like it's from below. Never chase, only choose what we own. But you got me, but you don't. No, no. Feel like you knew me from way back before. Well, it ain't like that no more. Hop in if I'm an old. Credit card, no limit, all of my girls win it, selfie in 1 minute, like lights, camera, action, yeah. Credit card, no limit, they don't know who did it, do it for the gram, pin it, like lights, camera, action. Running it, running it, running it up, running it up, up, up. Running it, running it, running it up, running it up. Limit, no limit now. Running it, running it, running it up, running it up, up, up. Running it, running it, running it up, running it up. No limit, no limit now. Lights, camera, action. Lights, camera, action. Lights, camera, action. Lights, camera, action. ఇక్కడ ఈ మౌంటైన్స్ దగ్గర ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఆగుదామని చెప్పేసి అన్నాడు. చలో షార్ట్ బ్రేక్. అంతలోపు కొంచెం ఫన్ చేద్దాం ఇక. సో ఈ అవుట్ఫిట్ ఎట్లుంది, అసలు నాకు సూట్ అయిందా లేదా కామెంట్ అయితే చేయండి. మనం ఎక్కడికి పోయినా కానీ ఒక వాక్ అయితే తీసుకుంటాం. ఈ కూర్తా మీద ఈ స్నో మౌంటైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఈ వాక్ అయితే నాకు మస్తు అనిపిస్తుంది. మీకు కూడా నచ్చిందా లేదా ఒక కామెంట్ అయితే చేయండి. రండిరా 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 అంటే ఆఫీసులో వరకు టిప్పా టిప్పా కొట్టుకుంటా కూర్చుంటారు. రండి ఇట్లా స్నోకి ప్లేస్కి వచ్చి ఎంజాయ్ చేసుకోండి. బ్రేక్ కంప్లీటెడ్. ఇంకా చాలా జర్నీ చేసేది ఉన్నది కాబట్టి పోవాలి ఇక. ముందు మట్టి రోడ్ ఉన్నది. ఎస్, ఇటు కిందికి చూస్తే మొత్తం లోయలాగానే ఉంది కదా. స్పీడ్గా వచ్చి కంట్రోల్ కాకపోతే పరిస్థితి ఏంది, పోయి అందులో దిబిల్లు అని పడిపోతారు. అట్లుంటుంది. ఇటు లెఫ్ట్ సైడ్ చూస్తే ఎంత పైకి ఉంది ఇది. అసలు వర్షం పడ్డప్పుడు వాటర్ అసలు జారాయి, ఓన్లీ బురదనే వస్తుందేమో అనిపిస్తుంది. ఇటు సైడ్ అయితే ఏం లేదు. వామ్మో, ఈ దుమ్ము చూడు ఎట్లా లేస్తుందో. మళ్ళీ ఒక దగ్గర ఆగిన తర్వాత Insta360 కెమెరా నా బైక్కి మౌంట్ చేసి పెట్టిన. ఇంకా కొంచెం క్లోజ్అప్ షాట్స్ వస్తాయి చూడండి. అక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ మీద నుంచే పోతున్నాం మనం ఇప్పుడు. జిస్పా, ఇదంతా జిస్పా కిందకి వస్తుంది. చాలా హైట్లో ఉంటుంది, హై ఆల్టిట్యూడ్ మొత్తం ఇది. వెదర్ కండిషన్ కూడా ఎప్పుడు ఎట్లా చేంజ్ అవుతుందో తెలియదు. సో అన్నిటికీ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎస్, ఇప్పుడు మనం బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోతున్నాం. క్రేజీ, చాలా లాంగ్ ఉంది ఈ బ్రిడ్జ్ కూడా.
ఆ బ్యాక్ సైడ్ స్నో మౌంటైన్స్. ఇక్కడ మనం బండి మీద పోతుంటే ఏమన్నా అనిపిస్తుందా, లివింగ్ ఇన్ ఏ డ్రీమ్ అనిపిస్తుంది. ఈ రోడ్లల్లో జర్నీ చేస్తేనే ఇట్లా అనిపిస్తుందంటే లడాక్ రోడ్లలో జర్నీ చేస్తే ఇక మెంటల్ మాస్ అనుకో, ఇక అవి ది బెస్ట్. సో అట్లుంటుంది అన్నట్టు. ఓ మై గుడ్నెస్, ఇక్కడ చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. అక్కడ మౌంటైన్ చూడండి, మొత్తం బ్లాక్ కలర్లోనే ఉన్నది. కొంచెం ఫస్ట్ వైట్, తర్వాత రెడ్ కలర్ అయిపోయింది, రెడ్ తర్వాత బ్లాక్ కలర్. ఇంకా ఎన్ని రకాల మౌంటైన్స్ చూస్తామో తెలియదు. సో పోతూనే ఉండాలి. మనం ఇక్కడ డార్చాలో ఉన్న చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి 4 వీలర్స్కి అలౌడ్ ఉంది, 2 వీలర్స్కి అలౌ చేస్తలేరు. కొన్ని కిలోమీటర్స్ వరకే అలౌ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ హై ఆల్టిట్యూడ్, ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ, బైక్లో వెళ్తే చాలా డేంజరు, హెవీ స్నో ఉంటుంది అన్నట్టు. అందుకోసం అని చెప్పి అలౌ చేస్తలేరు. ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు మన నేము, మొబైల్ నెంబర్ అండ్ బైక్ నెంబర్ అన్నీ ఎంటర్ చేసుకొని ఇంత టైంలోపు మీరు రిటర్న్ అవ్వాలి, లేకపోతే అక్కడ ఉండడం చాలా కష్టం అని చెప్పి మంచిగా చెప్పి పంపిస్తారు అన్నట్టు. అది ఇప్పుడు మనం డార్చా నుండి చింకులా టాప్ వెళ్ళే రూట్ ఉన్నాం. ఈ రూట్లో ఎప్పుడు ఎట్లా వెదర్ చేంజ్ అవుతుందో ఎవరికి తెలియదు. సడన్గా వర్షం పడవచ్చు, స్నో పడవచ్చు, టెంపరేచర్ తగ్గచ్చు. అవన్నీ జాగ్రత్తగా చూసుకొని పోవాలని అయితే చెప్పారు. అండ్ సిగ్నల్స్ కూడా ఈ రూట్లో చాలా తక్కువ ఉంటుంది. మేబీ మనం వెళ్తున్న రూట్లో ఒక 5 కిలోమీటర్స్కి అయితే సిగ్నల్స్ ఉంటాయి. దాని తర్వాత సిగ్నల్స్ అయితే ఏమి ఉండవు అన్నట్టు. సో వచ్చినా కానీ జియోకి కొంచెం వస్తుందంట, ఎయిర్టెల్కి మేబీ రావచ్చు రాకపోవచ్చు. ఇక్కడ ఒక టవర్ ఉంది చూడండి. మనం వెళ్తున్నా కొద్దీ చాలా హైట్ పైకి వెళ్తున్నాం. వస్తుంటే కిందికి పైకి పోయినట్టు అనిపిస్తుంది, కానీ మనం వెళ్ళేది మాత్రం మొత్తం టాప్ పైకే వెళ్తున్నాం. గైస్, మనం ఇప్పుడు చూస్తున్న ఈ హిమాలయ పర్వతాలు, ఈ కొండలు గుట్టలాగా ఇంత పెద్దగా ఉన్నాయి, బ్యూటిఫుల్ ఉన్నాయి, ఎట్లా వచ్చినాయి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏరియా అంతా ఆల్మోస్ట్ సముద్రమే. సముద్రంలో ఉన్న భూభాగమే ఇప్పుడు ఇట్లా తయారైంది మౌంటైన్స్ రూపంలో. లడాక్ కానీ, స్పితి వ్యాలీ కానీ ఆల్మోస్ట్ అవన్నీ ఇట్లా ఫామ్ అయిపోయి వచ్చినాయి. ఒకప్పుడు ఏం జరిగిందంటే మన భూమిలో ఉన్న ఒక ముక్క ఆసియా ఖండానికి ఢీ కొట్టింది. అట్లా ఢీ కొట్టడం వల్ల మొత్తం మడత పడ్డది. ఇట్లా మడత పడి ఇట్లా హిమాలయాస్ అయితే ఫామ్ అయిపోయినాయి అన్నట్టు. దాని తర్వాత చాలా రోజులు గాలులు, వర్షాలు పడటం, స్నో పడటం, దాని నుంచి కొన్ని నదులు అయితే ఇట్లా పోవటం. సో అట్లా అవన్నీ జరగడం వల్ల ఇంత బ్యూటిఫుల్ మౌంటైన్స్ అయితే మనకు కనబడుతున్నాయి.
మనం ఇప్పుడు ఒకప్పుడు సముద్రం ఉన్న ప్లేసులనే మనం బైక్ రైడ్స్ అయితే చేస్తున్నాం. లడాక్ జర్నీ అవన్నీ ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం అదంతా సముద్రమే. మనం ఆకాశానికి చాలా దగ్గరగా వెళ్తున్నాం. అంటే 4 కిలోమీటర్లు దగ్గరలో ఉన్నాం అన్నట్టు. 4 కిలోమీటర్స్ హైట్ అంటే మామూలు విషయం కాదు. మన తెలంగాణలో హైట్ ఎంత? 400 to 500 మీటర్ల మీదనే ఉంటాం మనం. ఇక్కడ 4 కిలోమీటర్ల పైన ఉన్నాం. అంటే ఆకాశానికి మనకు చాలా దగ్గర అన్నట్టు. ఒకసారి ఫ్లైట్స్తో కంపేర్ చేద్దాం ఒకసారి. ఫ్లైట్స్ ఎంత ఎగురుతాయి అంటే కమర్షియల్ ఫ్లైట్స్ అయితే 12 కిలోమీటర్స్ అయితే ఎగురుతాయి. అంటే ఆల్మోస్ట్ రెగ్యులర్గా అయితే 10 కిలోమీటర్స్ 11 కిలోమీటర్స్ కూడా ఎగిరే అవకాశం ఉంటుంది. అంటే 6 కిలోమీటర్స్ డిస్టెన్సే ఉంది మన భూమికి మనం ఉన్న హైట్కి. ఈ హిమాలయస్లో ఇంకా కొంచెం వేరే ఉంటుంది. సో అట్లుంటుంది అన్నమాట. ఇక్కడ ఎండ ఎట్లుంటుందంటే తెలంగాణ విషయం ఫస్ట్ చెప్తా. తెలంగాణలో ఎట్లా అయినా వేడిగానే ఉంటుంది. మనకు సూర్యకిరణాలన్నీ అంత డిస్టెన్స్లో ఉండవు కాబట్టి కొంచెం తక్కువ పడుతుంది. ఎఫెక్ట్ ఏమి అనిపేది, మనకు అలవాటు అయిపోతుంది కాబట్టి. ఇక్కడికి వచ్చేసరికి మనకు ఆల్రెడీ గాలి కూడా చల్లగా ఉంటుంది, కూల్గా అనిపిస్తుంది. ఎండ మన మీద పడ్డా కొద్దీ అమ్మ అని సమ్మగా అనిపిస్తుంది. కానీ ఆ ఎండ ఎఫెక్ట్ మనం 4 కిలోమీటర్స్ పైన ఉంటాం కాబట్టి డైరెక్ట్ ముఖానికి సిద్దుమని గుద్దుతుంది. అట్లా అయ్యేసరికి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో అందుకే సన్ స్క్రీన్లు పెట్టుకోవాలి, మొత్తం జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకపోతే బ్లాక్ అయిపోయి కర్రీగా అయిపోయి వస్తాం. మనం ఎంత కాపాడుకున్నా కానీ ఇక్కడ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎట్లయినా ఏం పని చేయాలి. అది ఇక్కడ ఒక్కసారి ఆగి చూస్తే అన్ని బండలతో పేర్చినట్టున్నది. కొన్ని ఇల్లులు కూడా కడుతున్నారు, ఎందుకంటే ట్రావెలర్స్ ఎవరైనా వస్తే స్టే చేయడానికి కోసం. అసలు ఎక్కడ చూసినా మొత్తం రాళ్ళు రాళ్ళు రాళ్ళు, రాళ్ళ కుప్పలే కనబడుతున్నాయి మొత్తం. ఆ కొండలలో ఇంకెన్ని రాళ్ళు వెళ్తాయో అట్లుంది. సో మధ్యలో ఒక చిన్న బ్రేక్ అనుకుంటా, కొంచెంసేపు అయితే టైం స్పెండ్ చేద్దాం. ఓ ఇక్కడ ఏంటంటే ఐస్ మొత్తం ఫామ్ అయిపోయింది వాటర్లో. నీళ్ళు ముట్టుకున్నాం అనుకో, ఐస్ వాటర్లో చేయి పెట్టినట్టే ఉన్నది. ఈ రాళ్ళని ఒకదాని మీద ఒకటి పైకి పెట్టి కొంచెంసేపు అయితే మనతో మనం టైం అయితే స్పెండ్ చేద్దాం, కొంచెంసేపు చిల్ అవుదాం అని చెప్పేసి ఇట్లనైతే పెడుతున్నా. చూద్దాం. 3 అయితే నిలబడ్డాయి, 4వ దానికోసం వెతుకుతున్నా. రాయి సేమ్ అదే సైజులో ఏడ దొరుకుతుంది. ఈ 2 పెట్టి ట్రై చేస్తాం. లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలాంటి ప్లేస్కి వచ్చాక అన్నీ మర్చిపోయి చిన్న పిల్లల ప్రతి మూమెంట్ను ఫీల్ అవుతాం. ఇందాక లైన్గా ఒకదాని మీద ఒకటి రాయి పెట్టడానికి అయితే ట్రై చేసిన కదా, అసలు వర్కౌట్ కాలేదు. నాకే చిరాకు అనిపించి నూకు పడేసిన. సో ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నా, వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. 3 రాళ్ళు అయితే పెట్టిన, 4వ రాయి కూడా. ఇప్పుడైతే కొంచెం పేషెన్స్ తోటి అయితే ట్రై చేస్తున్నా, చూద్దాం ఇక. ఎస్, 4th one కంప్లీటెడ్. నౌ ఇట్స్ 5th. డన్. సేమ్ రియల్ లైఫ్లో కూడా ఇట్లనే అప్లై చేయండి, అన్ని పనులు అయితే. ఈ ఐస్ మీద నడుచుకుంటూ బయటకు వస్తా అని చెప్పేసి అన్నాడు. చూద్దాం. అక్కడ నుండి కొంచెం దూరం వచ్చిన తర్వాత వెదర్ అయితే మొత్తం ఇట్లా మారిపోతుంది అండ్ స్నో కూడా పడడం స్టార్ట్ అవుతుంది. ఇక మొబైల్ తీసి కొంచెం రికార్డ్ చేయలేము. మా ఫ్రెండ్ అయితే రిటర్న్ వెళ్ళిపోయిండు. కొంచెం హెడేక్ అనిపిస్తుంది, నాతో అయితే లేదని చెప్పేసి ఒక దగ్గర ఆగుతా అని చెప్పేసి అయితే వెళ్ళిండు. ఒక్కటేసారి స్నో అయితే పడడం స్టార్ట్ అయింది. వెదర్ కూడా మొత్తం కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు, ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోదాం.
కంటిన్యూ 5 కిలోమీటర్స్ అయితే కొట్టిన గట్టిగా. అట్లా రావడం వల్ల ఆ స్నోఫాల్ పడుతుంది కదా, అటు పైన అయితే ఇంకా బాగా బీభత్సంగా పడుతుంది స్నో. ఇది కిందికి వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది, బెటర్ ఉంది. నౌ కండిషన్ ఈజ్ గుడ్. సో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇంకొక 5 to 10 కిలోమీటర్స్ పోతే మళ్ళీ జిస్పా దగ్గరికి వచ్చేసి అక్కడనైతే మనం స్టే చేయబోతున్నాం. మా ఫ్రెండ్కి కూడా కాల్ చేసిన, అక్కడ వెయిట్ చేస్తున్నా, ఇక్కడికి వచ్చేసే అని చెప్పేసి అన్నాడు. సో ఇంకా మనం వెళ్ళిపోయి అక్కడ ఆగుదాం. మస్తు చల్లగా ఉంది. ఎంత చల్లగా అంటే అసలు బండి మీద పోతుంటే కొంచెం స్పీడ్ పోయినా కానీ ఇంత జాకెట్ వేసుకొని లోపల 2 డ్రెస్సులు వేసుకున్నా కానీ దారుణంగా వస్తుంది చల్లగా. జిస్పా రూట్లో ఉంటా అని చెప్పిండు. సో నేను కూడా ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నా కానీ మా ఫ్రెండ్ కూడా వచ్చేసిండు. ఇప్పుడు మేమైతే వెళ్ళి ఒక క్యాంప్ స్టే అయితే తీసుకుంటామని చెప్పేసి అనుకున్నాం. అక్కడికి వెళ్ళి క్యాంప్ స్టే తీసుకుంటాం. ఇక చలో. సో స్టే అయితే దొరికింది. లగేజ్ అందులో పెట్టేసి దీని పక్కనే రివర్ పోతుందని చెప్పేసి ముందు జల్దీ చూసేద్దామని ఇక్కడికైతే వచ్చిన. మస్తు ఉంది చూడండి పెద్దగా. ఇక్కడ ఈ కింద రాళ్ళని చూస్తేనైతే ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి అసలు. మన సైడ్ ఎట్లా అంటే ఆ బండలు అవి అన్నీ అమ్ముతారు చూడు, డెకరేషన్ ఐటమ్స్ లాగా ఉంటాయి చూడు, సేమ్ అట్లనే ఉన్నాయి. ఇవి భలే ఉన్నాయి. ఈ వాటర్ మాత్రం బీభత్సంగా స్పీడ్గా పోతున్నాయి. ముట్టుకుంటే చల్లగా మొత్తం ఇట్లా ముట్టుకుంటే ముద్ద అయిపోతాయి చేతులు, అట్లుంది. డిస్టెన్స్ గాయ్స్, కృణాల్ పాండే ఎట్లా ఇస్తుందో చూపిస్తా. కొద్దిసేపు రాళ్ళతోటి అటేసి ఇట్టేసి కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ప్రశాంతంగా కూర్చున్నా. ఆ స్నో మౌంటైన్స్, ఈ రివర్ ఇట్లా పోతుంటే మస్తు పీస్ఫుల్గా ఉంది. నేచర్కి చాలా దగ్గరగా ఉన్నాం మనం ఇప్పుడు. మంచిగా అనిపిస్తుంది. ఇంకెంతసేపు ఉంటాంలే అని చెప్పేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నా. ఇట్లా ఈ దీనివికలు వస్తుంటే డార్లింగ్ మూవీలో ప్రభాస్ అట్లా వెళ్తాడు చూడు, సేమ్ అదే గుర్తుకొచ్చింది. భలే ఉంది. అండ్ ఇక్కడ ఈ కుక్కలకైతే మస్తు బోరున్నది, కొత్తగా ఉన్నది. మన సైడ్ అట్లున్నాయి. సో ఏం చేద్దామని చెప్పేసి కొద్దిసేపు ఇట్లా కూర్తా వేసుకొని మళ్ళీ కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకుందామని చెప్పేసి మంచిగా రెడీ అయినా వచ్చిన. ఒక 2 వాకులు అట్లా అటు ఇటు తిరుగుకుంటా ఇక ఫన్ అయితే చేసిన. మా ఫ్రెండ్ ఏమో నిద్రపోతుండు, పడుకున్నాడు, రెస్ట్ తీసుకుంటుండు. ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి మనమే అట్లా బండి మీద అట్లా బయటికి పోయి కొద్దిసేపు అయితే అట్లా తిరిగేద్దామని చెప్పి పోతున్నాం. ఇక దగ్గరలో ఉన్న ప్లేసెస్కి అట్లా కొద్దిసేపు అయితే 2-3 రౌండ్లు వేసేసి వెదర్ ఎట్లుందో చూసి ఇక రిటర్న్ అయితే వచ్చినాయి. ఇంకా దగ్గరలో ఒక హోటల్ ఉంది, అక్కడికి వెళ్ళినాం. ఇప్పుడు ఇక गर्मी में जाएगा, बाप रे, रोज नहाना पड़ेगा. कभी तो 2 बार नहाना पड़ेगा. ఆవు పెండ తీసి ఇందులో వేస్తే ఫుల్ గరం అవుతుంది. ఖతర్నాక్ ఆద్మీ. అక్కడ వాళ్ళు రీల్స్ చేస్తున్నారు. ఇది వీళ్ళ కిచెన్. ఈ ఐటమ్స్ ఇక్కడ ప్రిపేర్ చేస్తారు. బాగుంది. ये राजमा चावला టేస్ట్ పర్వాలేదు. ఇదే మేము తీసుకున్న స్టే. ఇక్కడ క్యాంప్ ఫైర్ ఉంది నైట్కి. సో లోపల ఎట్లున్నదో ఒకసారి చూడండి. చాలా దొడ్డు ఇచ్చిర్రు బెడ్షీట్లు అయితే కప్పుకోవడానికి. నైట్లో -5 -6 అట్లా వెళ్ళిపోతా అన్నట్టు, మస్తు కూల్ ఉంటుంది. సో చేతులు చల్లగా అయిపోతాయి అని చెప్పేసి క్యాంప్ ఫైర్ కూడా వేసేసారు ఇక్కడ. అట్లుంది. ఎర్లీ మార్నింగ్ చూడగానే వ్యూస్ అయితే ఇట్లున్నాయి చూడండి. మస్తు క్రేజీగా కనబడుతున్నాయి. చాలా తొందర తెల్లారడు కూడా అట్లున్నది. ఎక్స్పెక్ట్ చేయలే అంత తొందర అవుతుంది. సో ఒక బ్రష్ పేస్ట్ పట్టుకొని ఇక్కడికి వచ్చేసిన. ఇక్కడ ఈ రివర్ దగ్గరనే బ్రష్ చేసుకుంటున్నా.
ఏమన్నా పీస్ఫుల్ ఉన్నదా, అసలు మస్తు ఉన్నది. ఎక్కడ తెలంగాణ, ఎక్కడ హిమాచల్ ప్రదేశ్, ఈ స్నో మౌంటైన్స్ మధ్యలో ఇక్కడ రివర్ దగ్గర మనం బ్రష్ చేసుకుంటున్నాం. యా, అంతా గాడ్స్ ప్లాన్. నార్మల్గా ఈ ప్లేస్లో కొద్దిసేపు గ్లౌజెస్ తీస్తేనే అసలు వశపడతలేదు, మస్తు చల్లగా ఉన్నది. ఇక బండలు టచ్ చేసినప్పుడు అయితే ఎంత చల్లగా ఉన్నదంటే ఐస్ గడ్డ చేతిలో చాలాసేపు హోల్డ్ చేస్తే ఎట్లా అనిపించిందో ఆ రేంజ్లో ఉన్నది. ఫేస్ అందులో పెడితే అసలు ఈ రివర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీలింగ్. మస్తు సుకూన్ ఉంది, హెవెన్ అని చెప్పచ్చు. మనకు వచ్చేది 5 బ్రో. హ్యాండ్స్ మస్తు కూల్ అయిపోయినాయి, అందుకే అట్లా రబ్ చేస్తున్నా. చల్లగా అయిపోయింది ఫ్రెండ్స్, మామూలుగా చల్లలేవు. ఐస్ వాటర్ ఇందులో ఉంటుంది. మనకు టీ కాఫీలు అయితే ఏం అలవాట్లేదు, వెదర్ మస్తు చిల్లు ఉన్నది, కష్టం అవుతుంది కదా అని చెప్పేసి అట్లనైతే ఒకసారి టీ తాగుదామని ట్రై చేస్తున్నా. నాకు అసలు తాగనీకే వస్తలేదు, అట్లుంటుంది. ఏదో అట్లా 2 సిప్పులు వేసేసి చలో ఇక స్టే కాడికైతే పోతున్నాం మేము. సో ఇక టైం అయితే అయింది, వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకున్నాం మంచిగా. నిద్రనైతే ఎర్లీ మార్నింగ్ లేచినందుకు సెట్ అయిపోయింది. ఇక కొంచెంసేపు అట్లా రిలాక్స్గా కూర్చున్నా. ఇక్కడ నుంచి ఇక వేరే లొకేషన్కి పోవాలి. ఇక స్టార్ట్ అయిపోయినాం. ఇక అట్లా రోడ్ మీద పోతుంటే దీని లోపలికి కొంచెం దూరం పోతే భలే లొకేషన్ ఉన్నది. సో అక్కడికి బండి మీద పోదామని చెప్పేసి, కొంచెం డిఫరెంట్గా ఉన్నది రోడ్డు అయినా కానీ అక్కడికి పోతున్నా. చలో ఇక్కడ ఈ రివర్ దగ్గర బండి అక్కడ పార్క్ చేసి ఒక 10 to 15 minutes అయితే అక్కడ ఉన్నాం. భలే అనిపించింది. ఎక్కువసేపు రికార్డ్ చేసుకుంటూ పెడితే కష్టం అవుతుంది చూసేదానికి అని చెప్పేసి ఎక్కువనైతే క్లిప్స్ పెడతలేను. ఇక ఎండ ఎంత ఘోరం కొడుతుంది అసలు, ముఖం మాడి మష్ అయిపోయేటట్టున్నది ఈ ఎండల. మనము సన్ స్క్రీన్ అవన్నీ అయితే వాడడం ఎక్కువ. ఇక్కడ నుంచి వెళ్తుంటే ఈ లొకేషన్ అయితే బ్యూటిఫుల్ అనిపించింది. అక్కడ బ్యాగ్ పెట్టేసి దీని దగ్గర ఈ కొండల మధ్యలో కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేద్దామని అయితే ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ నేను ఇక ఎటోళ్ళు అటో పోతామన్నమాట. సో నేను వేరే ప్లేస్కి పోతున్నా, మనోడు మాత్రం రిటర్న్ ఇంటికి వెళ్తాడన్నమాట. సో ఇక్కడనే వీడ్కోలు అట్లా. సో ఈ లొకేషన్ ఎంత డేంజర్ ఉన్నదంటే కొంచెం ముందుకు పోతే పెద్ద లోయలాగా సడన్గా ఆ రేంజ్లో ఉన్నది. చూడండి, ఒక గ్లోబ్ లాగా సెట్ చేసాం. ప్రశాంతంగా ఇక్కడ ఒక 20 నిమిషాలు అట్లా పండుకున్నా. పైకి ఈ ఎండ మాత్రం కొడుతూనే ఉన్నది అసలు. పర్లేదులే ఇక కానీ తీయ అని చెప్పేసి చలో ఇక జర్నీ. ఇక బస్ జర్నీ, బండి అక్కడ ఇచ్చేసినాం రిటర్ను. ఇక బస్సులో కసోల్కి అయితే వెళ్తున్నాం. బస్సులో మొత్తం దురేందర్ సాంగ్సే పెట్టిర్రు, భలే అనిపించింది. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ తీసుకున్నా ఈసారి. బైక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి ఈ జర్నీలో ఇప్పుడు మనం వాడబోయే బైక్ అయితే ఇదే. తీసుకున్న తర్వాత కొన్ని ఫోటోలు తీసుకోవాలి, వీడియోలు తీసుకోవాలని చెప్పేసి రోడ్ కట్ సైడ్ ట్రైప్యాడ్ పెట్టి ఇట్లనైతే షూట్ చేసుకుంటున్నా. మనకి ఎవరైనా తీసుకోవాలి ఉంటేనేమో మంచిగుండు, ఇప్పుడు అట్లా లేదు కదా. అది మనం ఇప్పుడు కసోల్ నుండి తోష్ విలేజ్ అయితే వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఈ చిన్న వాటర్ ఫాల్ కనబడ్డది, ఆగిన పోయి అక్కడ చూస్తే వాటర్ అయితే మస్తు నీట్గా ఉన్నాయి. ఎంత అంటే ప్యూరిఫై చేసినట్టే ఉన్నాయి అసలు. వీళ్ళతో అయితే కొద్దిసేపు ముచ్చట పెట్టిన. ఈ బుట్ట ఏంది, కథ ఏంది, ఇది ఎందుకు అట్లా పట్టుకొని తిరుగుతారు, దీంతో ఏం పని ఉంటుంది అని అడిగితే, మేమన్నా పని చేసినప్పుడు అబోటి ఇబోటి కొన్ని ఐటమ్స్ ఉంటాయి, వాటిని ఇక్కడ నుంచి వేరే దగ్గర తీసుకొని పోవాలంటే చేతుల మీద పట్టుకొని పోవడం కష్టం అవుతుంది. అవన్నీ తీసుకొని ఈ బుట్టలో వారేసి మోసుకొని పోతాం.
కొంచెం హైట్ ఉన్న ప్లేస్లకు ఎత్తుకొని పోవాలంటే కష్టం అవుతుంది కదా, ఈ బుట్టలతోటే మోస్తాం. మా దగ్గర అందరు ఇట్లనే చేస్తారని చెప్పిండు. ఇక్కడ రెగ్యులర్గా వర్షాలు పడతాయా అండ్ ల్యాండ్ స్లైడ్స్ కూడా జరుగుతాయా, అవి వర్షాలు బాగా వచ్చినప్పుడు మీరు ఎట్లుంటారు మరి, ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే అడిగిన. అండ్ మీరు ఫుడ్ ఏం తింటారు, మీకు అత్త ఏంది, మీకు ఈ టోపీలు ఏంది, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా వేసిన నాకు అచ్చిరాని భాషలో. అండ్ ఆయన కూడా మంచిగా సమాధానం చెప్పి లాస్ట్కు బాయ్ అన్నాడు. నేను కూడా సరే బాయ్ అన్నా. చలో ఇక జర్నీ తోష్ విలేజ్. ఈ కసోల్ నుంచి తోష్ విలేజ్ రోడ్ అయితే మస్తు చిన్నగా ఉన్నది. అరే చూడడానికి కిందికి చూడు ఎంత పెద్ద లోయ కనబడుతుంది. ఈ కారు కూడా వచ్చినప్పుడు అయితే అసలు మీదికే వస్తుండేమో అన్నట్టు అనిపిస్తుంది. చూసుకుంటా మెల్లగా జాగ్రత్తగా పోవాలి. రోడ్ అయితే మస్తు చిన్నగా ఉన్నది. 2 పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు అయితే జర కష్టమే అనిపిస్తుంది. మళ్ళీ ఇందులో టర్న్స్ అటు ఇటు. ఇక్కడ వర్షం పడ్డప్పుడు అయితే మొత్తం బురద బురద కిందికే కారుతాడ. మనం వర్షం పడద్దు అన్నట్టు మొక్కుకుంటూ పోవాలి. అటు ఉన్నది జర్నీ. ఇప్పుడు పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ పోతున్నా మంచిగానే ఉన్నది, వచ్చేటప్పుడు ఉంటుంది కథ అంతా. మనం అప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటాం కదా. ఆ జర్నీ చూసిర్రు, ఇప్పుడు ఈ జర్నీ కూడా చూస్తారు. ఇప్పుడు హంటర్ మీద రెడ్ జాకెట్ వేసుకొని ఈ లుక్లో మంచిగున్నా, అటు సైడ్ పోయినప్పుడు ఆ లుక్లో మంచిగున్నా, ఏది మంచిగా ఉన్నదో కామెంట్ చేయండి జరా. ఇక్కడ రాళ్ళని చూస్తేనే ఇంత భయం అవుతుంది చూడండి. వామ్మో, పెద్ద గాలి వచ్చిందంటే కష్టమే ఇక, అట్లున్నది పరిస్థితి ఇక్కడ. పోతుంటే ఇక్కడ వర్షం పడ్డప్పుడు అయితే బురదంతా కిందికి ఇట్లా గారిపోతుంది. రైట్ సైడ్ అయితే ఏ ప్రొటెక్షన్ లేదు, మొత్తం వెహికల్ వచ్చి అదుపు తప్పితే మాత్రం పోయి లోయలో పడతాం. ఉన్నది పరిస్థితి. రోడ్లు అన్నీ గొప్పలే ఉన్నాయి. ఇంత పైకి కూడా జనాలు ఉంటారు, ఒక విలేజ్ ఉన్నది అంటే గ్రేటే అసలు. పెద్ద పెద్ద వెహికల్స్ అయితే రాలేవు అసలు ఇటు సైడ్ అయితే. వచ్చినా కానీ ముందొచ్చే వెహికల్స్కి అయితే ఇబ్బంది అవుతుంది. 2 వెహికల్స్ పెద్ద వెహికల్స్ వచ్చి ఒకటినొకటి దాటాలంటే మాత్రం ఇక్కడ మొత్తం బురదే ఉన్నది కదా దేవుడా. బట్ ఈ హంటర్ బండి కూడా మంచిగానే హ్యాండిల్ చేస్తుంది. మరి ఇవన్నీ వాటర్ మొత్తం వాటర్ వచ్చి వచ్చి మొత్తం రోడే మొత్తం కట్ అయిపోయింది అసలు కొంచెం కొంచెంగా. బట్ ఇక్కడ కొంచెం బెటర్ ఉంది, ఎందుకంటే రైట్ సైడ్లో మనకైతే ప్రొటెక్షన్ అదైతే కనిపించింది. ఈ రోడ్ నుండి నడుచుకుంటూ పోవాలి. రోడ్ అయితే పర్ఫెక్ట్ లేదు, అందరు ఎవరు వచ్చినా కానీ ఇట్లా నడుచుకుంటూనే పోతారు. వెహికల్స్ అయితే పోవు, ఈవెన్ బైక్ కూడా పోలేదు. నడవడం కూడా కొంచెం జాగ్రత్తగా పోవాలి. ఇప్పుడంటే ఓకే, కానీ వర్షం పడ్డప్పుడు అయితే మస్తు కష్టం ఉంటుంది. సో అందులో నుంచి నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇదే మనం చూసే తోష్ విలేజ్. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. కొంచెం నేపాలీ టైప్స్ ఉంటాయి ఇల్లులన్నీ. విజిటర్స్ వచ్చిన తర్వాత రెస్టారెంట్ హోటల్స్ అయితే మస్తు ఉన్నాయి, అన్నీ కొంచెం రిచ్ రిచ్గా ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాతనే విలేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇళ్ళల్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఆల్మోస్ట్ కెఫేలు, రెస్టారెంట్లు, చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఆల్మోస్ట్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. బేకరీస్ కూడా ఉన్నాయి. చూడండి గొర్రెలు పోతున్నాయి. విలేజ్ ఇది ఫాస్ట్ ఫుడ్. లెఫ్ట్ సైడ్ చూడు, అది కూడా హోటల్. ఇక మన బడ్జెట్ని బట్టి దొరుకుతాయి హోటల్స్ అన్నీ. సో ముందుకు పోతే విలేజ్ అంతా కనబడుతుంది ఇక మనకి. ఇక్కడనైతే మస్తు కామ్ ఉన్నది అండ్ పీస్ఫుల్ కూడా ఉన్నది. ఏదో వేరే కంట్రీకి వచ్చినామేమో అన్న ఫీలింగ్ అనిపిస్తుంది చూస్తుంటేనైతే. ఈ చిన్న చిన్న గల్లీలు, అబ్బా, వాటర్ బాటిల్ మోసుకొని పోతున్నారు చూడండి. ఇక్కడికి రావడానికి అయితే ట్రాన్స్పోర్ట్ ఏం లేదు, అక్కడి వరకు తీసుకొచ్చి మోసుకొని రావాలి వీళ్ళందరూ. సో కాస్ట్ కూడా మరీ ఎక్కువ ఏం పెట్టలేదు. వాటర్ బాటిల్ మనకు అక్కడ 20 రూపీస్ ఉంటాయి, ఇక్కడనైతే 35-40 రూపీస్ అమ్ముతున్నారు. బట్ అంత దూరం నుంచి ఇక్కడి వరకు తీసుకొని రావాలి అంటే కొంచెం కష్టమే. అండ్ వీళ్ళు చూడు భలే మోసుకొని పోతున్నారు. ఈ బ్యాగులు అన్నీ ఇట్లా జబ్బకేసుకొని మంచిగా ఉన్నది.
మళ్ళీ మేము మర్చిపోయినట్టున్నది రిటర్న్ పోయింది. చలో ఇక్కడ ఆగింది. ఓకే, ఇక్కడ మనుషులు కూడా కొంచెం డిఫరెంట్గానే పడుతున్నారు. మనకు కెమెరాకి అడ్డు ఉన్నదని చెప్పేసి మనం ఈటచ్చి కూర్చున్నాం అట్లా. ఇల్లులన్నీ ఎట్లా కట్టిరేమో కానీ మస్తు కలర్ఫుల్గా ఉన్నాయి. వీళ్ళు వేసిన కలర్లు కూడా కొంచెం అట్రాక్టివ్గా కనబడుతున్నాయి, మంచిగా ఉన్నది. ఇది ఒకటి పాత ఇల్లు. ఆడ పోయి అట్లా కొంచెం సేపు కూర్చొని అలా తిరిగి చూసేద్దామని చెప్పేసి ముందుకైతే పోతున్నా. ఇక్కడికి ఆల్మోస్ట్ వేరే వేరే కంట్రీ వాళ్ళే ఎక్కువ వచ్చి ఉంటారు. వచ్చిన వాళ్ళు అయితే 1-2 రోజులు 1 వీక్ కూడా అట్లా స్టే చేసి ఇక్కడ ఉంటారు అన్నట్టు. దీని దగ్గరలో వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కొంచెం నేచర్ అయితే మంచిగా ఉన్నది. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు అయితే పీస్ఫుల్గా ఉండడానికి కోసం అని చెప్పి ఒక 2-3 డేస్ అయితే స్టే చేస్తారు. తిరిగి తిరిగి అట్లా అలసిపోయి అయితే కొద్దిసేపు కూర్చున్నాయి. ఇక అంతా ఎక్కుడు ట్రెక్కింగ్ లెక్కనే ఉన్నది. ఓకే, చలో ముందుకైతే పోదాం. ఇక ఎంత అందంగా ఉన్నది చూడండి విలేజ్ అయితే. చాలా వరకు అన్ని రెస్టారెంట్లు వ్యూ అయితే ఇటు సైడ్ కనబడేటట్టే ఉంటుంది, అట్లా పెట్టుకున్నారు. ఇక్కడ చూడు, మన ఊళ్ళల్లో అరుగుల మీద కూర్చున్నట్టు వీళ్ళైతే ఇట్లా కూర్చున్నారు. లోకల్ ఎక్స్పీరియన్స్, లోకల్లో ముచ్చట్లు. ఇదొక రెస్టారెంట్ చూడండి. ఫారెన్ కంట్రీ వాళ్ళు కూడా చాలా మంది వస్తారు. ఇక్కడ మందు, సిగరెట్లు, వీడు అవన్నీ మొత్తం దారుణంగా దొరుకుతాయి. వెనక సైడ్ బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. మనం ఇప్పుడైతే బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నాం విత్ కాంబినేషన్ థమ్స్ అప్. అయిపోయింది విజిట్ చేయడం, ఇక రిటర్న్ వెళ్ళిపోతున్నాం. వెళ్ళేటప్పుడు చూడండి క్లియర్గా ఫుల్ జనాలు వస్తున్నారు కదా. ఆ నడవడానికి కూడా జనాలు ఎక్కువైతే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అసలు కొంచెం అక్కడ మిస్ అయ్యి అటు ఇటు అయితే కిందికి ఎక్కడో పోయి పడతారు, అట్లుంటుంది. చూడండి ఎట్లా వెయిట్ చేస్తున్నారో. అంత ఈజీ కాదు, నడుచుకుంటూ వచ్చుడు కూడా టాస్కే ఉంటుంది. ఇక్కడ వర్షం పడ్డప్పుడు అయితే మొత్తం బురద బుర ఉంటుంది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చుడు మస్తు కష్టం అవుతుంది. మన బండి దగ్గరికి వచ్చేసినాం, ఇక రిటర్న్ వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఉంటుంది అసలు కథ ఏంటిదంటే, వచ్చేటప్పుడు ఏంటంటే కొండల సైడ్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అంటే లోయ సైడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా వచ్చినప్పుడు అయితే ఆగాలి, ఎక్కడ పడితే అక్కడ, అట్లున్నది. కిందికి చూస్తేనైతే లిటరల్లీ గజ్జం అంటుంది, అసలు మస్తు భయం అవుతుంది. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో, వామ్మో ఏందిరా ఇది. ఆ విలేజ్లోనే ఈవినింగ్ వరకు ఉండాలి అనిపించింది, కానీ ఈవినింగ్ టైంలో వర్షం పడితే ఎట్లా అని ఆలోచించి ముందే స్టార్ట్ అయిపోయినాయి. పోయేటప్పుడు వర్షం పడ్డదనుకో మస్తు రిస్క్ అయిపోతుంది జర్నీ, అందుకే ఇప్పుడైతే ఎర్లీగా స్టార్ట్ అయిపోయినాం. చలో ఇప్పుడు తొందర వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మణికరణ్ వెళ్ళాలి. మణికరణ్ క్రేజీ ప్లేస్, అసలు హాట్ వాటర్ ఉంటాయి అక్కడ, చూడడానికి వెళ్దాం. నెక్స్ట్ అయితే అదే
ट्रैफिक भैया ट्रैफिक मस्त ट्रैफिक है అరే ఓ జఫా మెల్లగా రా చూసిదేరా. జస్ట్ ఇమాజిన్ ఇదే రూట్లో నైట్ వస్తే ఎట్లుంటుందో. మనకు అపోజిట్ ఒక వెహికల్ వచ్చిందనుకో, బైక్ మీద వెళ్ళే వాళ్ళకైతే మొత్తం ఫేస్కి కొడుతుంది. ఆ టైంలో అసలు ముందేం కనబడదు కొన్నిసార్లు. నైట్ టైం జర్నీ అసలు చేయకూడదు, ఇట్లాంటి ప్లేస్లో అవాయిడ్ చేయాలి. ఇదేంది ఇట్లున్నది? ఇక్కడ నైటే బండ మన మీద పడ్డట్టే అనిపిస్తుంది. ఆల్మోస్ట్ చాలా మంది హిమాలయన్ వెహికల్స్లోనే ఈ రూట్లో వస్తారు. మనం కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేయాలి ఇట్లా హిమాలయన్ వెహికల్ తీసుకొని. దానిది కూడా రైడింగ్ ఎట్లుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ రోడ్ చూడండి భయ్య, ఆల్మోస్ట్ లోపల కట్ అయిపోయింది. ఒక బోర్డు కూడా లేదు. మస్తు హై రిస్క్ ఇక్కడ నుంచి వచ్చాడు. హౌ యూ గైస్ ఎక్స్పీరియన్స్ దిస్ వీడియో? లెట్ మీ నో, కామెంట్ బాక్స్లో తెలియజేయండి. Oh my god, such a dangerous ride. Not at all easy to complete this journey. However, I am completing this journey with lot of attitude, lot of guts, lot of patience, everything. రూమ్కి పోయి ఫ్రెష్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మణికరణ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. అక్కడ హాట్ వాటర్ ఉంటాయి. చలో అక్కడ ఎట్లుంటుందో మీ అందరికీ చూపిస్తా. ఇదంతా మణికరణేగా, లోపలికి వెళ్ళిపోదాం. హాట్ వాటర్ చూడడానికి పోతున్నాం మనం ఇప్పుడు. మణికరణ్ ఈ గల్లీలో మస్తు జనాలు ఉన్నారు. అంత లొల్లే లొల్లి. ఏంది ఇది మొత్తం గుద్దుకుంటూనే పోతున్నారు. జర చూసుకోండి అమ్మా. ఇక్కడ హాట్ వాటర్ చాలా స్పెషల్. భూమిలో నుంచి అంత వేడిగా ఎట్లా వస్తాయి ఏందో అర్థం కాదు. అక్కడ వచ్చే వేడి వాటర్ తోటి అన్నం కూడా వండుతారు, అంత వేడిగా ఉంటాయి. పెద్ద సైన్సే ఉన్నది అక్కడ. సో చూద్దాం. పొగలు వస్తాయి. ఈ గుళ్ళో నుంచి ఈ పొగలు వస్తున్నాయి కదా, ఇందులోనే హాట్ వాటర్ వస్తాయి. మామూలుగా వేడి ఉంటాయి, మస్తు వేడి ఉంటాయి అట. చూడండి ఇక బయట నుంచి ఇది వ్యూ. ఆ పొగలు వస్తున్నాయి కదా, అవన్నీ హాట్ వాటరే. జనాలు కూడా మస్తు మంది వచ్చారు. ఇక్కడ నుంచి అయితే ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. సో అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి రిటర్న్ పోతుంటే కొన్ని షాపులు ఐటమ్స్ అయితే కనబడ్డాయి. ఇదే గల్లీలో నుంచి బయటికి పోవాలి. ఫుల్ లొల్లి గల్లీలోనైతే. మళ్ళీ వర్షం స్టార్ట్. ఎండ కొడుతుంది తెలియదు. ఇట్లాంటి ప్లేస్లన్నీ మరి దారుణంగా. వెదర్ బాగానే ఉంటుంది. అప్పుడే వర్షం పడుతుంది.
మళ్ళీ కొద్దిసేపటికి ఒకటేసారి ఎండ కొడుతుంది, మళ్ళీ కూల్ అయిపోతుంది. ఎప్పుడెట్లా చేంజ్ అవుతుందో అసలు ఎవ్వరు తెలియదు. జాగ్రత్తగా ఉండాలి మనమే. వర్షం కొంచెం కొంచెం పడుతుంది కదా అని చెప్పేసి ఇక్కడనైతే ఆగిన. కొద్దిసేపు అయితే చూస్తున్నా, మొత్తం తగ్గిన తర్వాతనే పోదామని చెప్పేసి. చలో ఇక స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు కసోల్కి ఎంటర్ అయిపోయినాం. మళ్ళీ ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్స్ మాత్రమే మంచిగా నడుపుతారు, లేకపోతే సైడ్కి కొంచెం కట్ చేయాలంటే మాత్రం వాళ్ళు భయపడి అసలు ముందుకే తీస్తలేరు బండ్లను. అయితే అట్లా మస్తు ఇబ్బంది అవుతుంది. మస్తు బురద బురద అయింది రోడ్ అయితే. చూడండి, వాము ఇక్కడ కూడా అంతా బురుగులాగా ఉంది. దీన్ని బుడుగులో జర్నీ అంటారు. ఇప్పుడు కసోల్కి అయితే రీచ్ అయిపోయినాం. నైట్ అంతా హోటల్లో మంచిగా నిద్రపోయి ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే పార్వతి వాళ్ళకి వచ్చినాం. ఇదైతే చాలా ఫేమస్. దీని పక్కనే స్టే దొరికితే చాలు అనుకొని చాలామంది వస్తారు ఇక్కడికి. అలా సరదాగా నడుచుకుంటూ వచ్చి కూర్చొని చాలా టైం అయితే స్పెండ్ చేస్తారు. పొద్దున్నే ఇక్కడ రివర్ పక్కన కూర్చొని ఒక బ్రెడ్ ఆమ్లెట్ తిని ఇక్కడ నుంచి అయితే ఇక స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి కొంచెం అటే ముందుకు పోతే చలాల్ విలేజ్ అనేది ఉంటుంది. అక్కడ చాలా మంది స్టే చేస్తారు. అక్కడ కొన్ని ఈవెంట్స్ కూడా జరుగుతాయి. చాలామంది ఆ టైంలో వచ్చి డ్యాన్సులు చేసుడు, రేవ్ పార్టీస్ అవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఇంకా అటు సైడ్ లోపలికి పోతే చాలా మంచి మంచి వ్యూస్ ఉంటాయని చెప్పారు. బట్ మనకైతే టైం లేదు. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనకైతే స్టార్ట్ అయిపోవాలి చెక్అవుట్ చేసేసి. సో అందుకే మనం అయితే వెళ్తున్నాం. ఈ చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, మస్తు పొడుగున్నాయి. ఇప్పుడు మనం స్టే దగ్గరికి పోయి చెక్అవుట్ చెప్పేసి వెళ్ళిపోవాలి. ఇంకా ఇది కసోల్ సిటీ. చలో బస్కి అయితే మనం స్టార్ట్ అయిపోయినాం. ఇంకా ఇప్పుడు మనం చండీగఢ్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ ట్రైన్ వరంగల్. 33 hours జర్నీ, లాంగ్ జర్నీ. ఇదైతే ఎట్లుంటుందో ఒకసారి చూడాలి మనం. అంతసేపు ట్రైన్లు ఉండడు బోర్ కొడుతుందా, ఫన్ ఉంటుందా, ఏదో ఒకటైతే చూద్దాం. చలో సన్ రైజ్. विमल गाँव मोदी भगाओ.
నీకు అక్షరం వస్తుంది ఇచ్చేది మేము కాదు ఎందుకంటే బా కరెక్ట్ షాప్ దగ్గరికి వచ్చాయండి. ఈ బ్యాగులో అన్ని మాసిపోయిన బట్టలు, బోలెడని మెమొరీస్ ఉన్నాయి. హిమాచల్ జర్నీ అయితే పూర్తయింది, కానీ ఈ ట్రిప్ నాకు చాలా బ్యూటిఫుల్ మెమొరీస్ని ఇచ్చింది. కొన్ని ప్లేసెస్ ఫొటోస్లో చూడటం కన్నా మన కళ్ళతో ఎక్స్పీరియన్స్ చేయడం కంప్లీట్లీ డిఫరెంట్. ఎవ్రీ రోడ్, ఎవ్రీ మౌంటైన్, ఎవ్రీ మూమెంట్ వాజ్ వర్త్ ఇట్. కొత్త వాళ్ళని కలిసిన, లాంగ్వేజ్ రాకపోయినా కానీ మేనేజ్ చేసిన గొప్ప అనుభవాలనే పోగు చేసుకున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And always remember, you only have one life. Be the hero of your own story. Focus on your own journey. I'll see you the next. Take care. Bye-bye.